महाराज की गुरु विघ्नेश्वर महाराज की వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి హైదరాబాద్ గణేశుడు కోసం ఎంత ప్రసిద్ధిగాంచిందో ఎంత ప్రాముఖ్యత సంతరించిందో తెలుగు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్ గణేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తలుచు కొలుస్తూ దర్శనం అవ్వడం సెంటిమెంట్ ఎగ్జిబిట్ ఏమన్నా కూడా ఒక్కసారి పోయి హైదరాబాద్ దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా మొదటి కూడా రాజ్ కుమార్ గారు వీణ మాధవ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఆలోచనతో ఇక్కడ పూజలు నిర్వహించడం సమాజాన్ని ఎంత పెద్ద సమాజాన్ని కూడా సౌకర్యం నిర్మించడం మొదలు చింతనాథులు గారు ప్రతిసారి ఇస్తుంటారు ఈసారి కూడా తప్పకుండా వారు రావాలని చెప్పి దర్శనం రావడం చాలా సంతోషం 75 సంవత్సరాలు పూర్తించుకున్నాం 71 కూడా విఘ్నేశ్వర మహారాజు మనం నిర్వహించుకున్నాం కాబట్టి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో నేను నాది అనేది మర్చిపోయి ఇవాళ అందరూ బాగుండాలి సమాజం బాగుండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ప్రజీవిత ధార్మిక వాతావరణంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ నవరాత్రి ఉత్సవాన్ని జరుపుకుంటే తప్పకుండా మనం అనుకున్న కోరికలను కేవలం దర్శించుకోవడం కాదు ఈ దేశంలో భారతీయులుగా ఉండాలని మనం చూస్తాం హిందూగా ఉండడం దర్శించుకుంటాం వారి హిందూగా ఉండేంత మాత్రాన కేవలం హైదరాబాద్ గణేశం దర్శించుకోవడం నాకు నేను మాట్లాడుకోవడం కాదు హిందూ ధర్మానికి ఆపోజిస్తే హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే హిందూ దేవుడిని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజం చీల్చే ప్రయత్నం చేస్తే ఇలా స్పందించిన వాడే నిజమైన హిందూ వాడే నిజమైన ఓటు పెట్టుకుని అందరూ ఓటు పెట్టుకుని 9 రోజుల పాటు పవిత్రంగా ఉన్నవాడు హిందూ సమాజం కోసం పనిచేసే వాళ్ళే నిజమైన హిందువులుగా హిందూ సమాజం ఎలా ధర్మం కోసం పనిచేయండి సనాతన ధర్మం కాపాడు కోసం పనిచేయండి గోరక్ష కోసం పనిచేయండి హిందూ సమాజం సంఘటన కోసం పనిచేయండి అదే మనం చేయాల్సిన పని కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి హిందూ కూడా ఈ నవరాత్రి ఉత్సవంలో పవిత్రమైన వేడుకగా హిందూ సమాజంలో సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి ఆ రోజు బాగా గంగాధర్ తిలక్ బ్రిటిష్ వాళ్ళని పాల్గొనడానికి హిందూ సమాజాన్ని సంఘటితపరచడానికి ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలకు వేదికగా తీసుకున్నారు ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి హిందూ సమాజాన్ని ఐక్యత ప్రదర్శించడానికి ఈ గణేష్ నవరాత్రి ఉత్సవంలో వేదికగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకుని ఈ సందర్భంగా కేవలం నవరాత్రి కాదు ఇక్కడ ఏ ఇబ్బంది కూడా సంవత్సరం కాబట్టి ఆ ధర్మం కోసం పనిచేయాలి మన సంస్కృతి సంప్రదాయాన్ని సనాతన కోసం ప్రతి హిందూ పండుగ విజ్ఞప్తి చేస్తూ ఆ విఘ్నేశ్వర స్వామి అటువంటి మంచి ఆలోచనలు మీకు కల్పించాలని చెప్పి మీరు కుటుంబాలను కూడా 2 రోజులు ఆరోగ్యంతో ఉండాలని మీ కష్టాలను తిరుగుకోవాలని ప్రశాంతవంతమైన జీవితం గడపాలని అందుకే సర్వే జన లోపి ప్రతి ప్రాణి సురక్షంగా సురక్షితంగా ఉండాలని కోరుకునే ధర్మమే హిందూ ధర్మంగా ఆ హిందూ ధర్మం కూడా మీ కష్టాన్ని తిరుగుకోవడానికి ఒక మంచి ఆలోచన శక్తిని సామర్థ్యాన్ని ఆలోచన ఆ స్వామి విఘ్నేశ్వరుడికి అందించాలని సంస్కృతిగా ఆ విఘ్నేశ్వర స్వామి వేడుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కూర్చున్నారు భారత్ మాతకి జై బోలో విఘ్నేశ్వర మహారాజుకి జై